ఒక్కసారి ఊహించుకోండి, 33,000 మంది జనం, సుమారు 8,000 ఇళ్ళు, అలాగే 1000 షాపులు అన్నీ కలిపి కేవలం 6.5 ఎకరాల్లో. అలాంటి నగరం నిజంగా ఉంటుందంటే ఎవరు నమ్మరు. బట్ అలాంటి నగరం ఒకటి ఉంది. సాధారణంగా మహానగరాల్లో స్లమ్ ఏరియాస్. ఈ స్లమ్ ఏరియాస్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. మహానగరాలలో పేదరికం వల్ల, అలాగే హై కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల ఈ స్లమ్ ఏరియాలు ఏర్పడతాయి. అలాంటి స్లమ్ ఏరియా లాంటిదే హాంకాంగ్లోని కౌలూన్ వాల్డ్ సిటీ. ఇది ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రదేశం. ఈ ప్రదేశం యొక్క విస్తీర్ణం కేవలం 6.5 ఎకరాలు. అయినప్పటికీ కొన్ని వందల బిల్డింగ్లు అన్నీ కలిపి ఒక ఆకారంలానే ఉంటుంది. ఇందులో ఇళ్ళు, హోటళ్ళు, ఫ్యాక్టరీలు, షాపులు, అపార్ట్మెంట్లు, చర్చ్లు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ప్రపంచంలో ఉన్నవన్నీ ఉంటాయి. అందుకే ఇది చిన్న ప్రాంతం అయినప్పటికీ దీన్ని ఒక సిటీ అని అంటారు. బయట వైపు ఉండే అపార్ట్మెంట్స్ మీద సన్లైట్ పడుతుంది, బట్ ఎక్కువ శాతం జనాలు లోపలే ఉంటాయి. ఇక్కడ ఒక చుక్క కూడా సన్లైట్ పడదు. ఈ కౌలూన్ వాల్డ్ సిటీ ఎంతో మందిని అట్రాక్ట్ చేసింది. అసలు ఈ ఏరియా ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, అలాగే ఈ కౌలూన్ సిటీ గురించి అనేక విషయాలను తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. ఈ ప్రాంతం అసలు ఎలా ఉంటుందో, అలాగే ఇక్కడ జీవించిన వారు ఎలాంటి జీవితం జీవించారో తెలుసుకోవాలంటే ఈ ఏరియాని మరొక ఏరియాతో కంపేర్ చేయాలి. ప్రపంచంలో ఎక్కువ జనసాంద్రత కలిగిన నగరం చైనా దేశంలోని మకౌ. ఈ నగరం యొక్క పాపులేషన్ డెన్సిటీ 20,000 per square kilometer. బట్ కౌలూన్ సిటీతో పోలిస్తే ఈ నెంబర్ చాలా తక్కువ. 1987లో చేసిన ఒక సర్వే ఈ కౌలూన్ సిటీలో 33,000 మంది నివసిస్తున్నారని అంచనా వేసింది. బట్ ఇంతకంటే ఎక్కువగా 50,000 మంది ఈ చిన్న ఏరియాలో నివసిస్తున్నారని కూడా కొంతమంది అంచనా వేసింది. ఈ కౌలూన్ సిటీ బయట మిగతా ప్రపంచానికి సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది. ఈ ఫోటోలను జాగ్రత్తగా గమనిస్తే ఈ కౌలూన్ సిటీ బయట చాలా స్పేస్ ఖాళీగానే ఉంటుంది. అలాగే బయట కొన్ని పార్కులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకు అన్నీ ఈ చిన్న నగరంలోనే ఇరుక్కొని ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళాలి. ఈ కౌలూన్ సిటీ 1662లో ఒక చిన్న సైనిక స్థావరంగా ఏర్పడింది. ఇందులో ఆ రోజుల్లో 10 మంది సైనికులు ఉండేవారు. 1810లో ఈ సైనిక స్థావరంలో ఒక కోటను కూడా నిర్మించారు. దీంతో ఈ స్థావరం మరింత ఎక్స్పాండ్ అయింది. ఆ రోజుల్లో ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న క్యాంటన్ అనే ఓడరేవు వరల్డ్ ట్రేడ్లో కీలక పాత్ర పోషించేది. చైనాలో కేవలం ఈ పోర్ట్ నుండే ట్రేడ్ జరిగేది. ఆ రోజుల్లో చైనీస్ టీకి బ్రిటన్లో చాలా డిమాండ్ ఉండేది. దీంతో చైనా బ్రిటన్తో టీ ట్రేడ్ చేసేది. బ్రిటిష్ వర్తకులు చైనా నుండి భారీ స్థాయిలో టీని కొనేవారు. ఈ బిజినెస్ వల్ల ఈ కౌలూన్ ఏరియా, అలాగే చుట్టుపక్కల ఏరియా బాగా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ చైనా, బ్రిటన్ మధ్య ట్రేడ్ ఇంబ్యాలెన్స్గా ఉండేది. బ్రిటిష్ భారీ మొత్తంలో టీ కొనేది, బట్ చైనాకి యూరోపియన్ గూడ్స్ అంతగా అక్కర్లేదు. దీంతో ఈ ట్రేడ్ని బ్యాలెన్స్ చేయడానికి బ్రిటిష్ ఇల్లీగల్గా చైనాకు మాదక ద్రవ్యాలను ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ ఐడియా బాగా సక్సెస్ అయింది. దీనివల్ల ఒక్కసారిగా మాదక ద్రవ్యాలను సేవించడం భారీగా పెరిగిపోయింది. అడిక్షన్ కూడా భారీగా పెరిగిపోయింది, విస్తరించింది. దీంతో ఒక్కసారిగా ఈ అడిక్షన్ చైనాపై తీవ్ర పరిణామాలు సృష్టించింది. ఇది చైనా ఎకానమీని కూడా తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో చైనీస్ ఎంపైర్ రూలర్ ఈ మాదక ద్రవ్యాల ట్రేడ్ని ఆపాలని అనుకున్నారు. బట్ ఈ నిర్ణయమే తర్వాత పెద్ద గొడవగా మారింది. అదే ఫస్ట్ ఓపియం వార్. చైనీస్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయం బ్రిటిష్కి నచ్చలేదు. దీంతో బ్రిటన్ అలాగే చైనీస్ ఎంపైర్ మధ్యలో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో బ్రిటన్ గెలిచింది. దీంతో హాంకాంగ్ ఐలాండ్ బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఈ కౌలూన్ సిటీ ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ కాలేదు, ఎందుకంటే ఇది పక్కనే మరొక ఐలాండ్లో ఉంటుంది. హాంకాంగ్ని బ్రిటన్ ఆక్రమించడంతో బ్రిటన్కి చైనాకి మధ్య కౌలూన్ బార్డర్గా మారింది. దీంతో ఈ కౌలూన్లో ఉన్న సైనిక స్థావరంలో మరింత మంది సైన్యాన్ని మోహరించింది చైనా. అలాగే మరింత భద్రత కోసం ఆ స్థావరం చుట్టూ పెద్ద పెద్ద ప్రహరీ గోడలను నిర్మించింది చైనా. దీంతో ఈ ప్రాంతానికి కౌలూన్ వాల్డ్ సిటీ అనే పేరు వచ్చింది. ఈ సిటీ మధ్యలో ఒక ఆఫీస్ని నిర్మించారు. దీన్ని యమెన్ అని అంటారు. ఈ ఆఫీస్ నుండే సిటీలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ జరిగేది. బట్ చైనా, బ్రిటన్ మధ్య పరిస్థితులు చల్లబడలేదు. 1860లో చైనా అలాగే బ్రిటన్ మధ్య సెకండ్ ఓపియం వార్ మొదలైంది. ఈ యుద్ధం వల్ల మరింత భూభాగాన్ని ఆక్రమించింది బ్రిటన్. దీంతో ఈ వాల్డ్ సిటీ ఉన్న ప్రాంతం కూడా బ్రిటన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో బ్రిటన్ అలాగే చైనా ఒక అగ్రిమెంట్ చేసుకొని యుద్ధాన్ని ఆపేశాయి. ఈ ఒప్పందం ప్రకారం హాంకాంగ్ 99 సంవత్సరాలు బ్రిటన్ చేతుల్లో ఉంటుంది. అలాగే ఈ ఒప్పందంలో కౌలూన్ వాల్డ్ సిటీ కూడా ఉంది. బ్రిటన్ ఈ కౌలూన్ వాల్డ్ సిటీ జోలికి వెళ్ళకూడదు. అక్కడ బ్రిటన్ యొక్క చట్టాలు హాంకాంగ్ యొక్క చట్టాలు వర్తించవు, ఎందుకంటే అది మా భూభాగమే అని చైనా ఈ అగ్రిమెంట్లో క్లెయిమ్ చేసింది. ఈ కండిషన్స్కి ఒప్పుకొని 2 దేశాలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇది హాంకాంగ్ బ్రిటన్కి చెందిన భూభాగంగా మారడం వెనుక ఉన్న కథ. అలా ఈ కౌలూన్ వాల్డ్ సిటీ బ్రిటిష్ భూభాగం మధ్యలో చైనా స్థావరంగా ఉంది. అలా సంవత్సరాలు గడుస్తుండగా బ్రిటన్కి అలాగే చైనాకి ఈ కౌలూన్ వాల్డ్ సిటీపై ఇంట్రెస్ట్ పోయింది. దీంతో 2 దేశాలు కౌలూన్ సిటీని అక్కడ ప్రజల చేతుల్లోనే పెట్టేసి ఈ 2 దేశాలు వదిలేశాయి. దీంతో ఒక మిలిటరీ స్థావరం నుండి
హాంకాంగ్కి వలసలు వచ్చే వారికి ఆశ్రయంగా ఈ కౌలూన్ సిటీ మారింది. దీంతో ఈ వాల్ సిటీలో ఇళ్ల నిర్మాణం యొక్క అవసరం ఏర్పడింది. దీంతో అక్కడ కొన్ని క్వార్టర్స్ని కూడా నిర్మించారు. అలా ఈ వాల్ సిటీ ప్రశాంతమైన నగరంగా ఉండేది. బట్ ఈ ప్రశాంతత ఎంతో కాలం లేదు. 1937లో చైనీస్ ఎంపైర్ అలాగే జపనీస్ ఎంపైర్ మధ్య యుద్ధం మొదలైంది. జపాన్ చైనా మొత్తాన్ని ఆక్రమించడం మొదలుపెట్టింది. 1942 కల్లా జపాన్ హాంకాంగ్తో సహా చైనాలోని చాలా ప్రాంతాన్ని ఆక్రమించింది. హాంకాంగ్ని ఆక్రమించుకొని జపాన్ హాంకాంగ్ని ఒక స్ట్రాటజిక్ మిలిటరీ బేస్గా మార్చింది. హాంకాంగ్లో ఉన్న కైటాగ్ ఎయిర్పోర్ట్ని జపాన్ యుద్ధం కోసం వాడటం మొదలుపెట్టింది. దీనికోసం జపాన్ ఆ ఎయిర్పోర్ట్ని మరింత ఎక్స్పాండ్ చేయాలని అనుకుంది. ఇందుకోసం జపాన్కి బిల్డింగ్ మెటీరియల్ కావాలి. దీంతో జపాన్ కౌలూన్ వాల్ సిటీ యొక్క పెద్ద పెద్ద గోడలను పగలగొట్టి వాటితో ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేసింది. కానీ హాంకాంగ్పై జపాన్ ఆధిపత్యం ఎంతో కాలం లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది. దీంతో హాంకాంగ్ మళ్ళీ బ్రిటన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. దీంతో మళ్ళీ ఇంతకు ముందు లాంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందులానే బ్రిటిష్ అలాగే చైనా ఏది ఈ సిటీపై ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగే ఏ దేశం దీన్ని కంట్రోల్లోకి తీసుకోలేదు. ఈ రెండు దేశాలకు వేరుగా ఉంది ఈ సిటీ. బట్ అప్పుడే చైనాలో సివిల్ వార్ మొదలైంది. దీంతో చాలామంది హాంకాంగ్కి వలస వచ్చారు. హాంకాంగ్ అప్పటికే సీ ట్రేడ్ వల్ల బాగా డెవలప్ అయిన ఏరియా. అందుకే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువ. చైనా నుండి వలస వచ్చిన వారు లో కాస్ట్ ఆఫ్ లివింగ్ని కోరుకునేవారు. దీంతో నగరంలో చీప్ లివింగ్కి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీంతో చాలామంది కౌలూన్ సిటీకి వచ్చారు. ఈ కౌలూన్ వాల్ సిటీలో కూడా హౌసెస్కి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఆ తర్వాతి సంవత్సరాల్లో కౌలూన్ వాల్ సిటీలో బిల్డింగ్స్ వెలిశాయి. సింగిల్ హౌసెస్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్గా మారాయి. సిటీలోని ఇళ్ళన్నీ 14 ఫ్లోర్ స్కై స్క్రాపర్స్గా మారాయి. దీంతో సిటీలో అప్పటిదాకా మంచిగా వెలుగు పడుతున్న దారులన్నీ చీకటిగా మారిపోయాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్కి ఎలాంటి రూల్స్ లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్స్ జరిగిపోయాయి. వీటిలో బయట వైపు ఉండే ఇల్లు మాత్రం ఎక్కువ రేటు ఉంటాయి. ఎందుకంటే ఈ ఇళ్లకు మాత్రమే సన్లైట్ పడుతుంది. బట్ ఎక్కువ శాతం ఇళ్ళన్నీ కూడా లోపలే ఉంటాయి. భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. లోపల ఉండే ఏ ఇంటికి సన్లైట్ రాదు. అలాగే కిటికీలు ఉండవు. ఈ ఇల్లు లైట్ కోసం 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ మీదనే డిపెండ్ అవ్వాలి. సిటీ మొత్తంలో వేస్ట్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది. సిటీ లోపల చాలా ఫ్యాక్టరీస్ కూడా ఉండడంతో ఎయిర్ కూడా చాలా పొల్యూటెడ్గా ఉంటుంది. ఇక వాటర్ విషయానికి వస్తే ప్రతి ఇంట్లో వాటర్ ట్యాప్స్ ఉండవు. సిటీ మొత్తంలో కేవలం 6 చోట్ల మాత్రమే వాటర్ దొరుకుతుంది. అక్కడికి ప్రజలు చాలా దూరం వెళ్ళి వాటర్ మోసుకొని రావాలి. ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే కేవలం కొంతమంది మాత్రమే ఎలక్ట్రిసిటీని బిల్ పే చేసి వాడుకుంటారు. మిగతా వారంతా ఎలక్ట్రిక్ కేబుల్స్ నుండి ఇల్లీగల్ కనెక్షన్స్ ఇచ్చుకుంటారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఆ సిటీలో ఉంటాయి. ఈ పరిస్థితులు కేవలం చీప్ లివింగ్ని వెతికే వారినే కాదు, చాలా బిజినెసెస్ని కూడా అట్రాక్ట్ చేశాయి. చాలా ఫ్యాక్టరీలు బిజినెస్లు ఈ సిటీలో వచ్చాయి. ఈ సిటీని ఏ గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో చాలా ఇల్లీగల్ వ్యాపారాలను కూడా ఈ సిటీ అట్రాక్ట్ చేసింది. అగ్రిమెంట్ ప్రకారం హాంకాంగ్ ఈ సిటీ జోలికి వెళ్ళకూడదు. దీంతో ఇక్కడ హాంకాంగ్ చట్టాలు పనిచేయవు. దీంతో ఇల్లీగల్గా చేసే చాలా వ్యాపారాలను ఈ సిటీ అట్రాక్ట్ చేసింది. ఉదాహరణకు ఈ సిటీ డెంటిస్ట్కి చాలా పాపులర్ హబ్గా మారింది. చాలామంది ఈ సిటీలో డెంటల్ క్లినిక్స్ మొదలుపెట్టారు. బట్ వారిలో ఎవ్వరికీ క్లినిక్స్ పెట్టడానికి కావాల్సిన లైసెన్స్ లేదు. ఇలాంటి చాలా ఇల్లీగల్ బిజినెసెస్ ఇక్కడ బాగా అభివృద్ధి చెందాయి. ఈ సిటీలో ఫుడ్ కూడా చాలా ఫేమస్. హాంకాంగ్ మొత్తంలో బ్యాన్ అయిన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ఈ సిటీ లోపల ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగేది. కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఇక్కడ తయారైన ఫుడ్ ఐటమ్సే ఆ రాత్రి ఫేమస్ రెస్టారెంట్లోని కస్టమర్స్కి సర్వ్ చేసేవారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ సిటీ ఫుడ్ ప్రొడక్షన్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో. వీటితో పాటు నేరాలు కూడా ఇక్కడ బాగా జరిగేవి. వీటన్నిటిని బట్టి ఈ సిటీని ఎవరు పట్టించుకోరు అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ పాలిటీషియన్స్ కూడా ఉంటారు. బట్ వారు కూడా నేరాల గుంపులకు చెందిన వారే. వీరు లోపల ఉండే బిజినెసెస్ నుండి ట్యాక్స్ కట్టించుకునేవారు. బట్ వారే సిటీలో ఇల్లీగల్ బిజినెసెస్ చేస్తారు. హాంకాంగ్ అథారిటీస్ ఇవన్నీ గమనించేవారు. హాంకాంగ్ ఇక్కడ పర్మనెంట్గా పోలీస్ని పెట్టలేదు. ఎందుకంటే అది చైనాకి నచ్చదు. ఎందుకంటే చైనా అది మా భూభాగమే అని చెప్పుకుంటుంది. అగ్రిమెంట్ ప్రకారం హాంకాంగ్ ఈ సిటీ జోలికి వెళ్ళకూడదు. దీంతో చైనా భూభాగంలోకి హాంకాంగ్ పోలీసులు వెళ్ళడం చైనాకు అస్సలు నచ్చదు. బట్ మరోపక్క సిటీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. దీంతో 1970లో హాంకాంగ్ ఒక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్ అప్పుడప్పుడు పోలీసుల చేత సడన్ రైడ్స్ ఈ సిటీలో చేయించాలని అనుకుంది. దీంతో అప్పుడప్పుడు సడన్గా హాంకాంగ్ పోలీస్ ఇక్కడ రైడ్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వారిని అరెస్ట్ చేసేవారు. వీటితో పాటు చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడికి వచ్చాయి. అడిక్షన్స్ అలాగే ఇల్లీగల్ బిజినెస్ చేయకుండా అక్కడి పబ్లిక్ కోసం కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా సిటీలో ఏర్పడ్డాయి. ఈ సిటీలో స్టార్టింగ్లో కట్టిన ఆఫీస్ సిటీకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ సిటీలోని ప్రజల కోసం మంచి మంచి పబ్లిక్ ఈవెంట్స్ కూడా జరిగాయి. ఇలా ఆ సిటీలో పరిస్థితులు మళ్ళీ చక్కబడుతూ ఉన్నాయి. బట్ పరిస్థితులు మారుతున్నప్పటికీ జియో పాలిటిక్స్ కౌలూన్ వాల్ సిటీ యొక్క కథకు చివరి పేజీలను రాశాయి.
చైనా అలాగే బ్రిటన్ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 99 సంవత్సరాల కాంట్రాక్ట్ పూర్తవబోతుంది. దీంతో 1984లో చైనా అలాగే బ్రిటన్ మధ్యలో జరిగిన చర్చల్లో బ్రిటన్ పూర్తి హాంకాంగ్ని చైనాకి తిరిగి అప్పగించడానికి అంగీకరించింది. ఈ చర్చల్లో కౌలూన్ వాల్ సిటీ యొక్క భవిష్యత్తు గురించి కూడా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో రెండు ప్రభుత్వాలు కౌలూన్ సిటీలోని పరిస్థితులను బట్టి అలాగే ఈ సిటీ యొక్క శిథిలావస్థ స్థితిని బట్టి ఈ సిటీ మొత్తాన్ని ఖాళీ చేయించి పడగొట్టేయాలని నిర్ణయం తీసుకున్నాయి. సిటీ యొక్క ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ రెండు దేశాలు ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. దీంతో 1993లో ఈ సిటీ యొక్క డిమాలిషన్ మొదలైంది. దీంతో ఈ కౌలూన్ వాల్ సిటీ యొక్క కథ ముగిసింది. ప్రస్తుతం ఈ సిటీ కేవలం ఒక జ్ఞాపకమే అయినా ఈ సిటీ ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఖాళీ చేతులతో వచ్చిన చాలామంది పిల్లల్ని పెంచి వ్యాపారాలు చేసి కష్టపడి తమ జీవితాన్ని కట్టుకున్నారు. ప్రభుత్వాలు అందించలేనిది వారికి వారే సాధించుకున్నారు. ఆ తర్వాత ఈ నగరం గురించి ఎన్నో కథలు, సినిమాలు వచ్చాయి. బట్ వాటిలో చూపించినంత ప్రమాదకరమైన సమాజం ఇక్కడ ఉండదు. కేవలం కొంతమంది ఇక్కడ ఎక్కువ నేరాలు, ఇల్లీగల్ బిజినెసెస్ చేసేవారు. మిగతా చాలామంది కష్టపడి తమ జీవితాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సిటీ నేర్పించే మరొక విషయం, ఎంత పెద్ద నగరమైనా అక్కడి కష్టపడి పనిచేసుకునేవారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారికంటూ ఒక సమాజాన్ని నిర్మించుకోగలరు. ఈ సిటీ ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ఒక పార్క్ ఉంది. ఇందులో ఆ సిటీ యొక్క ఆనవాళ్ళు ఇప్పటికీ ఉంటాయి. స్టార్టింగ్లో నిర్మించిన ఆఫీస్ ఇప్పటికీ అలానే ఉంది. నగరాల్లో అన్నీ అందరికీ అందుబాటులో ఉంటే ఇలాంటి స్లమ్ ఏరియాస్ ఎప్పటికీ ఏర్పడవు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.